నీ యొక్క జీవితము ఒక పాపభూయిష్టమైనటువంటి జీవితం. నీవు పాపమనే బంధకాల చేత పట్టబడి ఉన్నావు. పాపమనేటువంటి రోగముతో నీవు నిండి ఉన్నావు. ఈ యొక్క పాపములో నీవు ఇలానే చనిపోతే నరకానికి వెళ్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఆ పాపపు రోగాన్ని నుంచి, ఆ పాపపు బంధకాల నుంచి నిన్ను విమోచించి, నిన్ను విడిపించి, నిన్ను రక్షించేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. నీ యొక్క పాపములు, నా యొక్క పాపములే ప్రభువుని ఆ శిలువలో శ్రమను, శిక్షను అనుభవించేటట్లుగా చేశాయి. నిన్ను నన్ను పాపపు రోగము నుంచి, బంధకాల నుంచి విడిపించడానికే ఆయన అవమానాన్ని భరించాడు. ఆయన కలువరి శిలువను ఎక్కాడు. చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తుని మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. మనం క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా మనము పాపక్షమాపణ పొందుకుంటామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని మంచి క్రియలు చేసినా మనము నీతిమంతులుగా చేయబడము. కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే. ప్రభువా, నీవు పాపాలని క్షమించేటువంటి దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను. నా పాపాలను క్షమించు. నేను నా పాప బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను. నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. నిన్ను నమ్ముతున్నాను, నన్ను విడిపించు ప్రభువా అని నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను విమోచించి ఆయన నిన్ను రక్షిస్తాడు.